కాకినాడ ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గ్రీవెన్స్ కార్యాలయంలో ఉద్యోగులు గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెళ్లినా వారిని పట్టించుకోకుండా కొందరు అధికారులు మొబైల్లో గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తున్నారు. ఫిర్యాదు కోసం వస్తున్న అప్లికేషన్స్ తీసుకోవటం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయో అంటే ప్రజా సమస్యల అప్లికేషన్స్ తీసుకోకుండా గేమ్స్ ఆడుతున్నారని, దీనిపైన ఉన్నతాధికారుల వరకు దృష్టికి వెళ్ళిందా? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? హరీష, కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు గ్రీవెన్స్ జరుగుతుంది. గ్రీవెన్స్ జరుగుతున్న నేపథ్యంలో అంటే అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యం తేటతెల్లమైందని చెప్పాలి. ఎందుకంటే ప్రజా సమస్యలు చెప్పుకోవడం కోసం, తమ సమస్యలను వెల్లబుచ్చుకోవడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చుకునేందుకు సామాన్య ప్రజలందరూ కూడా ఈ గ్రీవెన్స్ లో పాల్గొంటున్నారు. ఈ గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం కూడా అధికారుల నిర్లక్ష్యంతో తేటతెల్లమయ్యి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశాన్ని కూడా పాడు చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఆన్లైన్ గేమ్స్ ఆడడం, చాటింగ్ వాట్సాప్ తో పాటు రమ్మీ గేమ్స్ ఆడుతూ కూడా కెమెరాకు చిక్కారు. దీంతో అంటే గ్రీవెన్స్ కోసం వచ్చిన ప్రజలని, సామాన్యులను కూడా వాళ్ళ ఆడుకుంటూ కూడా టైం పాస్ చేస్తున్న పరిస్థితి కూడా కాకినాడ జిల్లా కార్యాలయంలో కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి అంటే కలెక్టర్ దృష్టికి అయితే మాత్రం వెళ్ళింది. చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. థ్యాంక్ యూ సతీష్.